హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మార్నింగ్ 5:30కి లేచాను. మా నాన్న 5:30కి డ్యూటీకి వెళ్ళారు. ఇంకా నేను గేట్ పెట్టేసుకొని లోపలికైతే వచ్చాను. ఇంకా నిన్న పెసర వడియాలు పెట్టాను కదా, అవి తిప్పేసి ఇంకా ప్లేట్లో అయితే పోసి డాబా మీద అయితే పెట్టేశాను. నెక్స్ట్ ఇక్కడ కిచెన్లోకి వచ్చిన తర్వాత ఇంకా రైస్ అవన్నీ కడిగేసి ఫస్ట్ ఏంటంటే బియ్యపిండి అయితే తీసుకున్నానండి. ఈరోజు బియ్యపిండి మురుకులు పెడదామనేసి ముందు బియ్యపిండి అయితే 2 లోటాల నీళ్ళు తీసుకొని అందులో కొంచెం లిక్విడ్ లాగా చేశాను. ఈ లోటానండి, ఇది 1/2 కేజీ లోటా. దీంతో 2 లోటాల బియ్యపిండి అయితే తీసుకున్నాను. అంటే కేజీ అవుతుంది పిండి నొక్కి పెట్టే తీసుకున్నాను. ఇంకా 2 లోటాల బియ్యం పిండికి 8 లోటాల నీళ్ళైతే తీసుకున్నాను. 2 లోటాలేమో బియ్యం పిండి నీళ్ళలో కలపడానికి తీసుకున్నాను. మిగతా 6 లోటాల నీళ్ళైతే కాగబెడుతున్నాను. ఇంకా స్టవ్ మీద గిన్నె కూడా పెట్టేశాను. ఒకవైపు రైస్ కూడా కడిగేసి పెట్టేసాను చెప్పాను కదా, ఆ రైస్ కూడా స్టవ్ మీద అయితే పెట్టాను. ఇంకా పొద్దున్నే వడియాలు పెట్టేస్తే ఇంకా పని అయిపోతుంది అనేసి ఇంకా లేవగానే ఫస్ట్ 6కే స్టార్ట్ చేశాను. ఇంకా మెంతికూర కడిగేసి పెట్టేశాను. ఈరోజు మెంతికూర టమాటా చేద్దామని. మా నాన్నకి అయితే లంచ్ ఈరోజు ఏమీ లేదు, ఇంకా అక్కడ తన ఆఫీస్లోనే తినేస్తారు. ఇంకా టమాటాలు అయితే నీళ్ళలో వేసాను. ఇంకా మెంతికూర టమాటా చేస్తాను నేను మా చిన్నుకి, అంటే మా ఇద్దరికే కదా. ఈరోజు టిఫిన్ అయితే ఇంకా ఈపి చేద్దామని అనుకుంటున్నాను. మా చిన్నునేమో ఈవినింగ్ ఎప్పటి నుంచో అడుగుతున్నాడు. సరే ఈరోజు బ్రేక్ఫాస్ట్కి ఏం పోయలేదు కదా, సరే ఇంకా ఈపీ ప్రిపేర్ చేద్దామని ఈపీ అయితే 1.5 ఈపీ అయితే తీసుకున్నాను. ఇంకా పక్కన పెట్టేశారండి. ఫస్ట్ ఏంటంటే ఈ బియ్యం పిండి మరిగించిన తర్వాత దీనికి టైం పడుతుందన్నమాట. ఎందుకంటే ఇది చల్లారిన తర్వాతనే మురుకులు పెట్టడానికి వీలు పడుతుంది. ముందు ఇది మరగబెట్టిన తర్వాత ఇంకా స్టవ్ నుంచి దించిన తర్వాత కుకింగ్ స్టార్ట్ చేయొచ్చు అనేసి ముందైతే ఇంకా బియ్యం పిండి కోసం అయితే నీళ్ళు అయితే మరగబెడుతున్నాను. ఇందులో సాల్ట్ అయితే వేసానండి. సాల్ట్ వేసిన తర్వాత బాగా కలిపి ఒకసారి టేస్ట్ అయితే చేశాను. కొంచెం చప్పగా అనిపించింది. చప్పగా అనిపిస్తే మళ్ళీ కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేశాను. ఇంకా ఇందులోకి అయితే కొంచెం పటికనైతే యాడ్ చేస్తున్నానండి, తినే పటికలేండి. ఇంకా బియ్యపిండి మురుకులు అయితే తెల్లగా వస్తాయన్నమాట. కొంచెం పటిక వేద్దామనేసి పటికైతే వేసాను. ఇది నాకు కూడా తెలియదండి. నేను కొన్ని యూట్యూబ్ వీడియోస్ చూసినప్పుడు పటిక వేస్తే వడియాలు తెల్లగా ఉంటాయని చెప్తే సరే ట్రై చేద్దామనేసి 2 చిన్న చిన్న పటిక ముక్కలు అయితే వేసాను. ఇంకా నెక్స్ట్ ఇందులోకి నువ్వులు, జీలకర్ర, వాము వేయాలి కదా. ఇంకా నువ్వులు అవన్నీ తీసుకొస్తున్నాను. నాకు వాము నేను తీసుకొద్దాం అనుకున్నాను, మర్చిపోయాను. వాము కొద్దిగానే ఉంది. ఇంకా సరే ఉన్నంత వరకే వేద్దామనేసి ఇంకా అది కూడా తీసుకొచ్చాను. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే సిమ్లోనే పెట్టేశాను. సిమ్లో పెట్టేసి కొంచెం వర్క్ ఉంటే ఆ వర్క్ అంతా చేసుకుంటున్నాను. ఇంకా ఈలోపు ఏంటంటే నీళ్ళు కూడా కాగుతుంటాయి కదా, పై వర్క్ అంతా చేసుకున్నప్పుడు ఇంకా ఈ నీళ్ళు కూడా కాగిన తర్వాత అంటే నీళ్ళలో కలిపి పెట్టుకున్న బియ్యం పిండి ఉంటుంది కదా, దాన్ని ఈ మరిగే నీళ్ళలో అయితే పోసి బాగా కలిపి కొంచెం ఉడకబెడితే ఇంకా పని అవుతుంది అనేసి ఇంకా నేను అన్నీ కూడా నువ్వులు, జీలకర్ర, వాము, నువ్వులు అయితే ఒక 4 స్పూన్లు తీసుకున్నాండి. జీలకర్ర అయితే ఒక 2.5 స్పూన్స్ తీసుకున్నాను. వాము అయితే 1 స్పూన్ ఉంటుందేమో, ఇంకా అటు ఇటు అంటే 1 పైనే ఉంటుంది. ఇంకా అవన్నీ కూడా ఒక ప్లేట్లో తీసైతే పెట్టుకున్నాను. మళ్ళీ ఒకసారి అయితే కలిపాను. ఇంకా ఇవన్నీ కూడా ప్లేట్లో తీసాను కదా, అదే చూపిస్తున్నాను. నా వాయిస్ ఎందుకోనండి కొంచెం వర్క్ టెన్షన్ వల్ల ఏమో కానీ కొంచెం ఇట్లా షివరింగ్ వచ్చినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే నిన్న వీడియో తీశాను కదా, అది నేను గ్యాలరీలో ఉన్నప్పుడు మళ్ళీ ఒకసారి చూశాను. కొంచెం వాయిస్ ఏందో ఇట్లా అంటే షివరింగ్ వచ్చినట్టు మాట్లాడుతున్నట్టు అనిపించింది నాకు. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో షేర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ రైస్ అయితే పెట్టేశాను స్టవ్ మీద. రైస్ కూడా కుక్ అవుతుంది కదా, అంటే బియ్యం పిండి మరిగించేలోపు అటు రైస్ కూడా కుక్ అవుతుంది అనేసి రైస్ కూడా స్టవ్ మీద అయితే పెట్టేశాను. ఇంకా బియ్యం పిండి నీళ్ళలో కలిపాను కదా, దాన్ని మళ్ళీ ఒకసారి అయితే బాగా కలుపుతున్నానండి. గరిటెతో కన్నా మనం ఎగ్ బీట్ చేసే విస్కర్ ఉంటుంది కదా, దాంతో కలిపితే బాగా వస్తుందండి. అసలు ఉండలు అనేది అయితే బియ్యం పిండి కట్టదనమాట. నేను ఎక్కువ దేనికైనా కూడా ఈ విస్కర్నే యూజ్ చేస్తాను. బాగా యూజ్ అవుతుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. అంటే నా దగ్గర ఉన్నదైతే బిగ్ సైజ్ విస్కరేనండి. బియ్యం పిండి కలపడానికి కూడా చాలా ఈజీగా అవుతుంది. నేను రాగి సంకటి చేసినా కూడా ఎక్కువ యూజ్ చేస్తాను అనమాట. నాకు బాగా యూజ్ అవుతుంది. ఇంకా గరిటెకి అయితే అంటుకుంటుంది కదా, అదే విస్కర్కి అయితే అసలు అంటుకోదండి. మంచి నీట్గా ఎంత చక్కగా వస్తుందో. ప్లస్ ఏంటంటే ఉండలు కూడా కట్టదనమాట.
బాగా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ ఇక్కడ బియ్యపు పిండిని నీళ్ళలో కలిపాను కదా, ఆ మిశ్రమాన్ని అయితే ఈ మరిగే నీళ్ళలో అయితే పోసాను. కొంచెం మళ్ళీ చేత్తో కూడా అంటే బౌల్కి అంటుకొని ఉంటుంది కదా, మళ్ళీ చేత్తో తీసి ఆ మరిగే నీళ్ళలో అయితే వేసాను. ఇక్కడ బియ్యపిండి వేసిన తర్వాత అసలు ఉండలు కట్టకూడదండి, ఇంకా ఏకదాటిగా కలుపుతూనే ఉండాలి. ఇక్కడ పాలాయన అయితే ఈరోజు లేట్గా వచ్చాడండి. తీరా వెళ్ళి చూస్తే ఒక పాల ప్యాకెటే ఉంది. అదేంటి ఒక పాల ప్యాకెటే వేసాడని డౌట్ వచ్చింది. తీరా చూస్తే పాల ప్యాకెట్ ఇంకా పిల్లి చూడండి ఎలా చేసిందో. ఇక పిల్లి అయితే మంచిగా దానికి ఈరోజు పండగ అనమాట. ఫ్రైడే రోజు అంటే ఇప్పుడు చేసిన వీడియోనండి, పొద్దున్న చేసిన వీడియో అనేది. ఇక పాల ప్యాకెట్ 2 అయితే ఒకటి లేదు. అయితే పిల్లి నాకు అప్పుడు కనిపించలేదు. తర్వాత ఎందుకో డౌట్ వచ్చి మెట్ల కింద ఎప్పుడైనా ఒకసారి మెట్ల కింద వేసి పిల్లి పాలు తాగుతుంది అనమాట. అయితే మెట్ల కింద లాక్కుపోయి ఇంకా తీసుకొచ్చి మళ్ళీ బయట తులసికోట దగ్గర అయితే ప్యాకెట్ చించి ఇంకా పాలు చక్కగా తాగుతుంది. ఇంకా పిల్లికి ఈరోజు పండగ అనమాట. సరే అది ఎట్లాగో వేస్ట్ అయిపోయింది కదా ఆ ప్యాకెట్. ఇంకా పిల్లి తాగనిచ్చినా కూడా ఇంకా నయమే కదా, మళ్ళీ దాన్ని ఎల్లగొడితే ఇంకేమొస్తుంది, ఎట్లాగో అది మనకైతే పనికి రాదు. ఇంక అందుకే సరే పిల్లి తాగుతుంటే ఇంకా తాగనిచ్చాను. నెక్స్ట్ ఇంట్లోకి అయితే వచ్చాను. ఇంకా ఈరోజు ఒకటే పాల ప్యాకెట్. ఈరోజు ఇంట్లో కూడా పాలు లేవండి. ఇంకా ఇదే ఇద్దరం అంటే నేను మా చిన్ను తాగాలి, మిగతా పాలైతే తోడుపెట్టాలి. ఇక్కడ బియ్యపిండి అయితే ఈ మరిగే నీళ్ళలో పోసాను కదా, ఇంకా ఉండలు కట్టకుండా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. మనం చెయ్యి కొంచెం సేపు ఇట్లా ఆడించకపోతే మాత్రం పిండి అయితే ఉండలు కడుతుంది. అందుకని కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. కాకపోతే ఏంటంటే బాగా చెయ్యి అయితే బాగా నొప్పిలేస్తుందండి. అంటే ఈ మధ్యకాలంలో ఇంకా కంటిన్యూస్గా వడియాలు పెడుతున్నాను కదా, కొంచెం టైర్డ్ కూడా అవుతున్నాను బాగా. ఇంకా నిన్ననే కొంచెం బ్రేక్ ఇచ్చాను. నిన్న కూడా ఏం బ్రేక్ ఇవ్వలేదండి. ఒక 1/2 కేజీ పెసర వడియాలు అంటే పెసరపప్పు మినపప్పు కలిపి వడియాలు అయితే పెట్టాను. అది కొంచెమే పెట్టానండి, ఇంకా హెవీగా పెట్టలేదు. ఆల్రెడీ మొన్నైతే కేజీ పెట్టాను కదా, నిన్న ఒక 1/2 కేజీ పెట్టాను. అంటే క్లైమేట్ కూడా కూల్గానే ఉంది, ఇంకా మళ్ళీ ఇబ్బంది అవుతుందనేసి ఒక 1/2 కేజీ పెట్టాను. మంచిగా డ్రై అయినాయి. ఇంకా ఇప్పుడే ఒక 11 డాబా మీద పెట్టేసి వచ్చాను అనమాట. కొంచెం లేలైతే ఎండ వస్తుంది. ఇంకా బేషన్లో పోసి కూలర్ స్టాండ్ ఉంది కదా, ఆ కూలర్ స్టాండ్ మీద అయితే పెట్టేసి ఇంకా కిందకైతే వచ్చి వీడియోకి ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నానండి. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఇంకా బియ్యపిండి కూడా కొంచెం దగ్గర పడుతుంది. ఇక అది అంటే దగ్గర పడేదాకా బాగా ఉడికించాలి. బాగా ఉడికిస్తేనే వడియాలు విరిగిపోకుండా వస్తాయండి. పచ్చిగా ఉన్నట్లయితే వడియాలు విరిగిపోతాయి. ఇంకా ఈ బియ్యపిండి మిశ్రమం అయితే మంచిగా దగ్గర పడుతుంది. ఇంకా లాస్ట్లో అయితే నువ్వులు, జీలకర్ర, వాము వేసి మళ్ళీ ఒకసారి కలుపుతున్నాను. అంటే ఫస్టే వేసుకోవచ్చు, మరిగే నీళ్ళలో వేసుకోవచ్చు, కానీ అంటే వడియాలు అనేవి కొంచెం కలర్ చేంజ్ అవుతాయండి. ఎందుకంటే జీలకర్ర, వాము, నువ్వులు వేసినప్పుడు అవి వేడి నీళ్ళలో ఇట్లా మరుగుతాయి కదా, దానిలోంచి లిక్విడ్ లాంటిది వస్తుందన్నమాట. దానివల్ల ఏంటంటే కొంచెం వడియాలు కలర్ చేంజ్ అవుతాయి. సరే లాస్ట్లో వేద్దామనేసి ఇంకా లాస్ట్లో అంటే బియ్యపిండి దగ్గర పడిన తర్వాత లాస్ట్లో కలిపి మళ్ళీ ఒక 5 మినిట్స్ అయితే సిమ్లోనే కుక్ చేయాలి. అంటే ఫస్ట్ నీళ్ళు కాగబెట్టేటప్పుడు మాత్రం హై ఫ్లేమ్లో పెట్టి నీళ్ళు మరిగించాలి. నీళ్ళు మరిగిన తర్వాత మాత్రం ఇంకా పిండి దగ్గర పడేంత వరకు కూడా స్లో కుకింగే చేయాలి. ఇంకా మిశ్రమం అయితే దగ్గర పడింది. ఇంకా నువ్వులు, జీలకర్ర, వాము కూడా వేసి ఒక 5 మినిట్స్ సిమ్లో కుక్ చేసి స్టవ్ అయితే ఆఫ్ చేశాను. ఇంకా ఈలోపు అయితే బ్రష్ చేసుకొని వచ్చి ఇంకా ఫస్ట్ పాలు తాగిన తర్వాత మా చిన్నునేమో టిఫిన్ చేసిన తర్వాత పాలు తాగుతా అని చెప్పాడు. సరే ఈపీ కూడా ప్రిపేర్ చేశాను. ఈలోపు మెంతుకూర, టమాటా కూడా కుక్ అయిపోయింది. ఇంకా అవన్నీ కూడా డిష్ అవుట్ అయితే చేశాను. ఇంకా రైస్ కూడా కుక్ అయింది. స్టవ్ అయితే ఆఫ్ చేసి ఇంకా స్టవ్ పక్కన పెట్టేశాను. ఇంకా ఈపీ కూడా ప్రిపేర్ చేశానండి. ఇంకా బ్రష్ చేసుకొని వచ్చి పాలు తాగిన తర్వాత ఒక 1/2 అవర్ బ్రేక్ ఇచ్చి ఇంకా నేను మా చిన్ను అయితే ఈపీ అయితే తినేసాము. తిన్న తర్వాత ఇంకా గిన్నెలన్నీ కూడా షింక్లో వేసానండి. ఎందుకంటే కౌంటర్ టాప్ నిండా ఉంటే ఇంకా గజిబిజి చిరాగ్గా అనిపిస్తుంది. ముందు కిచెన్లో వర్క్ ఏంటంటే కౌంటర్ టాప్ అయితే నీట్ చేసుకొని కుకింగ్ చేసిన గిన్నెలన్నీ కూడా షింక్లో అయితే వేసాను. అంటే డిష్ అవుట్ చేస్తాను కదా, ఇంకా అవన్నీ కూడా షింక్లో అయితే వేసాను. అక్కడ కొంచెంగా గ్యాస్ బండ పక్కన అయితే అంటే కౌంటర్ టాప్ పక్కన అయితే కొంచెం క్లీన్ చేశాను. ఈలోపు మా చిన్నుని కొంచెం ఫ్రెష్ వాటర్ అయితే పట్టుకురమ్మని చెప్పాను. గిన్నెలో అయితే తీసుకొని వచ్చాడు. ఇంకా తను డాబా మీదకి వెళ్ళి కూర్చున్నాడు అనమాట. ఇంట్లో అయితే బాగా వేడిగా ఉక్కపోతగా ఉంటుంది. ఇంకా ఎనీ టైం ఫ్యాన్లు తిరుగుతూనే ఉన్నాయండి. మనం ఎంత ఫ్యాన్లు వేసుకున్నా, ఏసీలు వేసుకున్నా బయట గాలికి మించి ఏ గాలి ఉండదండి. అది ఏదన్నా న్యాచురలే, ఆర్టిఫిషియలే. ఇంకా ఇంట్లో వేడిగా ఉంది మమ్మీ, నేను కొద్దిసేపు డాబా మెట్ల మీద కూర్చుంటానని చెప్పేసి మెట్ల మీదకి వెళ్ళి కూర్చున్నాడు.
ఇంకా నెక్స్ట్ ఇక్కడ నేనైతే వడియాలు పెట్టడం అయితే స్టార్ట్ చేశాను. అయితే ఇక్కడ ఫస్ట్ ఏందంటే మురుకుల మిషన్ అయితే తీసుకొచ్చాను. అయితే మురుకుల మిషను నేను ఫస్ట్ టైం పెట్టినప్పుడు ఒక ఫిబ్రవరిలోనే మార్చి సెకండ్ వీక్‌లోనే అట్లా వడియాలు పెట్టాను కదా! ఒక ట్రిప్పు. అట్లా పెట్టినప్పుడు ఆ మురుకుల మిషన్‌లో వేస్తే నాకెందుకో అండి చాలా ఇబ్బందిగా అనిపించింది. ఇంకా సరే తీసుకొచ్చాను. ఇంకా మంచం మీద పెట్టేశాను. మీకు ఎదురుగా కనిపిస్తుంది. అయితే సరే ఇంకా వీడియోస్‌లో చూస్తే పాల ప్యాకెట్‌లో గాని, ఆయిల్ ప్యాకెట్‌లో గాని వేసి కూడా ఇట్లా మురుకుల్లాగా పెట్టుకోవచ్చు అంటే, సరే ఇది కూడా ఒకసారి ట్రై చేద్దాము. నాకు పాసిబుల్ అయితేనే చేద్దాము. లేదంటే మళ్ళీ మురుకుల మిషనే యూజ్ చేద్దామనేసి ఇంకా ఈరోజు పాల ప్యాకెట్ ఒకటే ఉంది గదా! ఆ ఒక పాల ప్యాకెట్‌ని ఇంకా అంటే కట్ చేసి అందులో బియ్యపిండి పెట్టేసి రబ్బర్ బ్యాండ్ అయితే పెట్టేశాను. పెట్టి ఇంకా మన దానికి చిన్న హోల్ పెట్టాలి కదా! సిజర్‌తో అయితే చిన్నగా హోలు కట్ చేసి పెట్టేశాను. ఇంకా అందులో పిండి పెట్టేసి గట్టిగా రబ్బర్ బ్యాండ్ అయితే పెట్టేశాను. పెట్టిన తర్వాత ఇంకా వడియాలైతే పెట్టేసిన తర్వాత నాకు చాలా ఈజీగా అనిపించిందండి. అసలు మురుకుల మిషన్ కన్నా ఈ పాల ప్యాకెట్‌లో ఇట్లా బియ్యపిండి పెట్టి మురుకులు పెట్టడం అయితే ఎంత ఈజీగా అనిపించిందో. ఏదైనా ఒకసారి ట్రై చేస్తేనే కదా మనకు తెలిసేది. అందుకే ఒకసారి ఎక్స్పీరియన్స్ అవ్వాలి. ఎక్స్పీరియన్స్ అయిన తర్వాతనే మనకి ఈజీగా ఉందా, హార్డ్‌గా ఉందా అని తెలుస్తుందనమాట. మనం ట్రై చేయకపోతే ఏది తెలీదు కదా! అందుకని ఫస్ట్ టైం అయితే పాల ప్యాకెట్‌లో ఇంకా బియ్యపిండి పెట్టేసి రబ్బర్ బ్యాండ్ దానికి ఇట్లా రబ్బర్ బ్యాండ్‌తో క్లోజ్ చేసి వడియాలైతే పెట్టేశాను. చాలా ఈజీగా అనిపించింది. నాకైతే అసలు ఇబ్బందే లేదండి. ఎంత బాగా అనిపించిందో. మురుకుల మిషన్‌లో పెట్టినప్పుడే నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. దాన్ని ఊరికే తీయాలి మాటిమాటికి, అందులో పిండి పెట్టాలి. ఇంకా అది చేతుల నిండా అంటుకుంటుంది. ఇంకా చిరాకు అనిపించింది. కానీ ఇది పాల ప్యాకెట్‌లో పెట్టి ఇట్లా మురుకులు పెట్టడమే చాలా ఈజీ అనిపించింది. నెక్స్ట్ ఏంటంటే నాకు ఒకటే పాల ప్యాకెట్ ఉంది చూడని ఈరోజు. ఇంకా ఒక పాల ప్యాకెట్ ఏమో పిల్లి తాగేసింది కదా! ఇంకా ఆ పాల ప్యాకెట్‌ని మనం యూజ్ చేయం కదా! ఇంకా ఇంట్లో పాల ప్యాకెట్లు ఇంకోటి ఉంటే 2 పాల ప్యాకెట్లు ఒకసారి బియ్య పిండి పెట్టి రబ్బర్ బ్యాండ్ పెట్టి క్లోజ్ చేసుకొని 2 ఒకసారి అట్లా మురుకుల్లా ప్రిపేర్ చేసుకుంటే టైం సేవ్ అయ్యేది అనిపించింది. ఇంకా కాకపోతే ఒకటే పాల ప్యాకెట్ ఉంది కదా! ఇంకా దాంతోనే అడ్జస్ట్ అయ్యాను. కాకపోతే ఏం లేదులే ఇంక ఎట్లా చేసినా నేను ఒక్కదాన్నే కాబట్టికి ఇంకా అంటే మాటికి పెట్టుకొని మళ్ళీ రబ్బర్ బ్యాండ్ పెట్టుకోవడం అంతా కొంచెం కష్టం అనిపించింది. మరి ఇలాంటి పని చేసినప్పుడు కొంచెం కష్టపడితేనే కదా కష్టానికి తగ్గ ఫలితం దక్కేది మనకి. ఇక పెట్టేశాను. మా చిన్నుని కొంచెం వీడియో షూట్ చేయమంటే ఇంకా నాకు వర్క్ ఉంది మమ్మీ అని చెప్పాడు. అయితే ఫస్ట్ టైం ఏం చేశానంటే నేను ఇందాక పెట్టాను కదా మీకు మురుకులు పెట్టేది కనిపించలేదు. ఎదురుగా మీకు షూ ర్యాక్ కనిపిస్తుంది కదా! ఆ షూ ర్యాక్ మీద పెట్టేసి పెట్టాను. ఇంకా నేను ఫ్రంట్ కెమెరా ఉందా, బ్యాక్ కెమెరా ఉందా చూసుకోలేదనమాట. చూసుకోకుండా వడియాలు పెట్టేశాను. ఇంకా అక్కడ మీకు వడియాలు పెట్టినట్టు కనిపించలేదు. మళ్ళీ తర్వాత నాకు ఆపోజిట్లో సెల్ఫీ స్టిక్ పెట్టేసి వీడియో షూట్ చేసుకుంటూ ఇంకా వడియాలు అయితే పెట్టేస్తున్నాను. చాలా బాగా వచ్చాయి. నాకైతే మస్తు హ్యాపీగా అనిపించింది. ఏదన్నా సరే అంటే మనకు కొన్ని తెలియని విషయాలైతే టీవీల ద్వారానో ఇట్లా యూట్యూబ్ ద్వారానో గూగుల్ ద్వారానో ఏదో ఒక ద్వారా అయితే తెలుసుకోవచ్చు కదా! ఇప్పటి కాలంలో ఏది తెలియదు, మనకి చెప్పేటోళ్ళు ఎవరు లేరని అనుకోవద్దు. మనకి తెలుసుకోవాలని ఆరాటం ఉంటే ఎట్లయినా తెలుసుకోవచ్చండి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ వడియాలైతే పెట్టేస్తున్నాను. వడియాల పిండి అయితే మంచి తెల్లగా వచ్చింది. ఇంకా లాస్ట్లో నేను నువ్వులు, జీలకర్ర, వాము వేశాను. ప్లస్ ఏంటంటే పటిక కూడా వేశాను కదా! పటిక కూడా వేస్తే వడియాలు తెల్లగా వస్తాయని ఒక వీడియోలో అయితే చూశాను. సరే ట్రై చేద్దాము, అందులో పోయేదేం లేదు కదా! ట్రై చేద్దాము ఇంట్లో ఎట్లాగో పట్టుకుందని ట్రై అయితే చేశాను. ఇక్కడ మళ్ళీ ఒకసారి దగ్గర నుండి అయితే మీకు చూపిస్తున్నాను వడియాలు ఎట్లా పెడుతున్నానని. భలే చక్రాల్లాగా గుండ్రంగా వచ్చాయండి. చాలా ముచ్చటగా అనిపించింది నాకైతే. ఇంకా ఫస్ట్ టైం అనమాట ఇట్లా పాల ప్యాకెట్తో మురుకులు వడియాలు పెట్టడం అయితే ఫస్ట్ టైము. కాకపోతే ఏంటంటే మురుకుల మిషన్లో కన్నా ఇట్లా పాల ప్యాకెట్లో బియ్యపిండి పెట్టి మురుకులు చేసుకునే మెథడే నాకు బాగా ఈజీగా అనిపించింది అనమాట. ఇక కేజీ బియ్యపిండి తీసుకున్నాను కదా! కేజీ బియ్యపిండికి ఇంకా వడియాలు ఎన్ని అవుతాయో చూడాలి. మొత్తం పెట్టిన తర్వాత మీకు ఒకసారి అయితే చూపిస్తాను. అయితే శారీ ఇంకా మంచం అయితే సరిపోలేదండి. మంచం సరిపోకపోతే మళ్ళీ హాల్లో ఉన్న టీపాయ్ తీసుకొచ్చేసి టీపాయ్ మీద అదే శారీ పరిచేసి ఇంకా టీపాయ్ లోపలికి ఆ శారీ అయితే పెట్టేశాను. దాని మీద కొన్ని మురుకులు అయితే పెట్టేశాను. ఇంకా మురుకులు పెట్టడం కూడా అయిపోయింది. వెంటనే నేనేం చేశానంటే వడియాలు ఏది పెట్టినా కూడా వెంటనే నేను ట్యాప్ దగ్గర తీసుకెళ్ళి ఆ గిన్నెను మొత్తం
తడిపేసి గిన్నె నిండా నీళ్లు పెట్టేసి ఉంచుతాను అనమాట. అంటే తర్వాత మనం క్లీన్ చేసుకోవడానికి ఈజీగా అవుతుంది. ఇంకా పిండి ఎండిపోయింది అనుకోండి, మనకి క్లీన్ చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది. ప్లస్ ఏంటంటే హార్డ్ వర్క్ కూడా చేయాలి మనం. అందుకని ఫస్ట్ అయిపోగానే వెంటనే ట్యాప్ కింద గిన్నె పెట్టేసి నిండా నీళ్లు పోసామనుకోండి, ఇంకా మనకైతే ఏ ఇబ్బంది ఉండదు. ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చు. ప్లస్ టైం కూడా సేవ్ అవుతుందన్నమాట. ఇంకా చుట్టుపక్కల అట్లా గిన్నెకి అంటుకొని ఉంటే గరిటతోనే ఇట్లా మొత్తం గీరేను. ఇంకా చూడండి ఫేస్ ఎలా నల్లగా అవుతుందో. ఈ సమ్మర్ అంతా ఈ వడియాలతోనే సరిపోతుందండి. బయట కొనుక్కుంటే మస్తు డబ్బులు అవుతాయి. మన ఇంట్లో ఎట్లా ఖాళీనే ఉంటాం. ఖాళీగా ఉన్న టైంలో ఇట్లా వడియాలు పెట్టుకుంటే మనకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. సరే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. ఒక లైక్ అయితే ఇవ్వండి.